మోడీ భయపడ్డాడు. ఈ మాట వినగానే కొంతమందికి ఆనందం వస్తుంది. కొంతమందికి బాధ కలుగుతుంది. మోడీని విపరీతంగా వ్యతిరేకించే వాళ్ళకి ఆనందం. మోడీని విపరీతంగా అభిమానించే వాళ్ళకి బాధ. ఈ మాట వినగానే. కానీ ఇక్కడ నేనేమంటానంటే, మోడీ భయపడ్డాడు. ఎవరికి భయపడ్డాడు? ఈ దేశ ప్రజలకి, ఈ దేశ యువతరానికి. తప్పేముంది? పాలకుడు అంటే రాజు కాదు కదా! ప్రజాస్వామ్యంలో రాజులు ప్రజలు మాత్రమే. ఆ ప్రజలకి పాలకులు భయపడాల్సిందే. పాలకులు ఒళ్ళు దగ్గర బెట్టుకోవాల్సిందే. అది మోడీ అయినా, ఇంకెవరైనా సరే, పాలకుడు ప్రజలకి జవాబుదారీగా ఉండాలి. ఏదైనా తప్పు జరిగితే ప్రజలు నిలదీస్తారు అనేటువంటి భయం ఉండాలి. తప్పేముంది? ఇప్పుడు మోడీ పాకిస్తాన్‌కి భయపడ్డాడంటే మనం బాధపడాలి. మోడీ ట్రంప్‌కి భయపడ్డాడు అంటే మనం బాధపడాలి. లేదా మోడీ ఇంకెవరో విదేశాలకి భయపడ్డాడు అంటే మనం బాధపడాలి. మోడీ ఉగ్రవాదులకి భయపడ్డాడు అంటే మనం బాధపడాలి. కానీ మోడీ ఈ దేశ ప్రజలకి భయపడ్డాడు అంటే దాంట్లో బాధే ఉంది. ఈ దేశ యువతరానికి భయపడ్డాడు అంటే బాధే ఉంది. పాలకులు జీతగాళ్ళు. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు వీళ్ళందరికీ ప్రజలు జీతం ఇస్తున్నారు. జీతం ఇచ్చి పని చేయండిరా అంటున్నారు. మరి జీతగాడికి ఓనర్ అంటే భయం ఉండాలిగా. యజమాని అంటే భయం ఉండాలి గదా! యజమానికి జీతగాడు భయపడ్డాడు. తప్పే ఉంది. పాలకుడు అంటే రాజు గాదు. జీతగాడు. మరి జీతగాన్ని ప్రజలు భయపెడితే తప్పే ఉందిక్కడ. అంటే మోడీ జీతగాడని కాదు. ఎవరైనా అంతే. ఆ స్థానంలో కూర్చున్న ఎవరైనా సరే ప్రజల జీతంతో ప్రజల కోసం పనిజేయాలి. ఆ పని చేసే క్రమంలో తప్పులు జరిగితే ప్రజలు నిలదీస్తారు. పాలకుడికి ఒళ్ళు దగ్గరుండాల్సిందే. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాల్సిందే. ఏమైనా తప్పులు జరిగితే ప్రజలు అడుగుతారు, నిలదీస్తారు, ప్రజలకు సమాధానం చెప్పాలి. తప్పు చేస్తే ఆ కుర్చీలో నుంచి పక్కన పెట్టి ఇంకొకరిని కూర్చోబెడతారు. అది కామన్‌గా జరగాల్సిందే. దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. దీంట్లో ఒకళ్ళు ఆనందపడాల్సిందో, ఇంకొకళ్ళు బాధపడాల్సిందో ఉందని నేను అనుకోను. ఇది జనరల్‌గా జరగాల్సిన పని. పాలకులంటే రాజులు కాదు, పాలకులు అంటే నియంతలు కాదు. అలా ఉండటానికి ప్రజాస్వామ్యం ఒప్పుకోదు. అది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని దీన్ని ఇప్పుడు మోడీ గారు భయపడ్డారు అని కొంతమంది బాధపడుతూ వీడియోలు చేయటం, కొంతమంది ఆనందపడుతూ వీడియోలు చేయటం. ఇది తప్పు అంట నేను. ఏమంటారు? కామెంట్ చేయండి.